అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కటి మాటను మనం చదువుదాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను ఇద్దరు నపుంసకులు ప్రయత్నించిన సంగతి అందులో వ్రాయబడి ఉండెను. విని ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడెనా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. చాలా మంది తలలు పైకెత్తే నేను మీకు వివరిస్తాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొర్దెకయి ఒక మంచి పని చేశారట. ఏ మంచి పని అంటే, అతని స్వభావమే మంచి పనులు చేయడం. అతనికి ఉన్నటువంటి లక్షణమే ఏంటంటే మంచి పనులు చేయడం. అక్కడ బిగ్తాను తెరెషు అనేటువంటి ఇద్దరు నపుంసకులు రాజును చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. అహష్వేరోషు రాజుని చంపాలని కుట్ర చేస్తున్నారు. జాగ్రత్తగా నా మాటలు వినండి. కుట్ర చేస్తున్నారు. అది ఎవరికి తెలిసిందంటే మొర్దెకైకి తెలిసింది. మొర్దెకైకి తెలిసి ఏం చేశాడంటే, రాజుకు హాని జరగకుండా చూశాడనమాట. రాజుకు హాని జరగకుండా చేశాడట. రాజు చంపబడకుండా రాజుకి మేలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా షండులైన బిగ్తాను ద్వారపాలకులు చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. తెలియబడినందున ఎస్తేరుతో చెప్పెను. పేరట మొర్దెకై యొక్క పేరట రాజునకు తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడింది. హల్లెలూయా. ఎప్పుడు ఇది జరిగింది? 2వ అధ్యాయంలో ఇది జరిగింది. రాజును చంపాలనుకొని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే అది ఎట్లకట్లా ఎస్తేరు ద్వారా రాజుకు తెలియజేయబడి వాళ్ళిద్దరూ కూడా ఉరి తీయించబడి చనిపోయారు. రాజుకి ఇంత ద్రోహం చేస్తారా? రాజు ఉప్పు తింటూ రాజుకి మీరు ఇంత హాని చేస్తారా అని వాళ్ళిద్దరిని ఉరి తీయించేశారు. ఇప్పుడు రాజుకి మొర్దెకై మేలు చేశాడా, కీడు చేశారా? మేలు చేశాడు. జాగ్రత్తగా నా మాటలు వినండి. అయితే అక్కడ ఆ కాలములో చేసినటువంటి ప్రతి మేలును కూడా ఒక గ్రంథములో రాస్తారట. చేసిన ప్రతి మేలు, ఏ మంచి కార్యం ఎవరు ఏది చేసినా కూడా ఒక గ్రంథములో రాసి పెడతారట. అది రాయబడింది. గ్రంథములో రాయబడిన తర్వాత ఇక నెక్స్ట్ అక్కడ ఒక శత్రువు ఉన్నాడు అనమాట, హామాన్.
మొర్దొకై మంచి పనులు చేస్తా వెళ్తున్నాడు. ఈ హామాన్ ఏంటంటే ఈ మొర్దొకైకి విరోధంగా ఈ మొర్దొకై ఏం చేస్తాడంటే, ఆ హామాను వెళ్తున్నప్పుడల్లా అందరూ ఆయనకి నమస్కారం చేస్తే మొర్దొకైకి నమస్కారం చేయడు. ఎవరికి? హామానుకి. జాగ్రత్తగా నా మాటలు వినండి. అందరూ హామాన్ వచ్చేసరికి హామానికి నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దొకై అసలు నమస్కారం చేయడు. ఎందుకో తెలుసా? నేను నా దేవునికే నేను మొక్కుతాను, నీకు నేను మొక్కను. అర్థమవుతుందా? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా, స్కూళ్ళల్లో ఏదో ప్రోగ్రామ్, స్మార్ట్కి ఏదో ప్రోగ్రామ్ వచ్చిందంట. కర్రలతో ఏమాట కోలాట పాప ఆడదామని వెళ్ళిందంట. కర్రలకి మొక్కమన్నదంట. వాళ్ళు మొక్కి కోలాట ఆడండి అన్నారంట. ఈ ఆట నేను ఆడనని మొక్కకుండా వచ్చేసింది. ఎవరికి మనం మొక్కాలి? ఏ సమయంలో అయినా గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికి మొక్కాలంటే మన దేవుడికే మనం మొక్కాలి, ఇంకెవ్వరికి మొక్కకూడదు. ఎలాంటి సన్నివేశాలు వచ్చినా, ఎలాంటి సందర్భాలు వచ్చినా మనము మన దేవుడికే మొక్కాలి. ఈయన గుండె నిండా దేవుడు 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 మంచి చేయాలని నింపుకున్నాడు. ఇప్పుడు హామాను ఎంత అటు తిరుగుతూ ఉన్నా అతనికి నమస్కారం చేయట్లేదు. లోపల పగబెట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా జాగ్రత్తగా నా మాటలు. లోపల పగబెట్టుకొని ఇప్పుడు మొర్దొకైని ఉరిదీయించి చంపాలి. మొర్దొకైని ఎట్లయినా చంపాలి. నన్ను ఒక్క మొర్దొకైని కాదు, మొర్దొకై జాతిని చంపాలి. అర్థమవుతుందా? దేవుడు ఊరుకుంటాడా? మొర్దొకై జాతినే చంపాలనుకున్నాడు. దేవుడు ఊరుకోకుండా మొర్దొకైని ఘనపరచాలనుకున్నాడు దేవుడు. గుర్తుపట్టుకోండి. ఇప్పుడు ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను దేవుడు ఘనపరచాలనుకుంటే, నిన్ను దేవుడు హెచ్చించాలంటే, నిన్ను దేవుడు నీ తలను పైగా తీసుకురావాలంటే, అందరికంటే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావాలంటే దేవుని ఆలోచనలో నువ్వు ఉండాలి. దేవుని ఆలోచనలో నువ్వు ఉండాలంటే దేవునికి నచ్చిన పనులు చేసుకుంటూ ఉండాలి. దేవునికి నచ్చిన పనులు చేసుకుంటూ ఉండాలి. మొర్దొకైకి ఎవరో చెప్తే ప్రేరేపించబడి చేయలే. ఆయనకున్న స్వభావమే దేవుడంటే పిచ్చి, దేవుడికి ఇష్టమైన పనులు చేయాలనే పిచ్చి. ఆయన అలా చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఆయన పేరు ఎక్కడ రాయించబడిందంటే గ్రంథములో రాయించబడిందంట, గ్రంథములో లిఖించబడిందట. ఒకరోజు రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు. అర్థమవుతుందా? మొర్దొకైని ఆశీర్వదించాలని, మొర్దొకై ఘనత తీసుకురావాలని రాజుకి ఏం చేశాడు దేవుడు? వచ్చే మొదటి వచ్చిన చదవండి. రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని. చాలా. ఇప్పుడు రాజుకి ఏం పట్టట్లేదు? ఎందుకు నిద్ర పట్టట్లేదు? మొర్దొకైని ఆశీర్వదించాలని. నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకుంటే దేవుడు అహష్వేరోషు రాజును నిద్ర పట్టకుండా చేస్తాడు. ఎవరి ద్వారా నీకు మేలు కలగాలని దేవుడు ఆశపడతాడో, ఎవరి ద్వారా నిన్ను దీవించాలని ఆయన ఆశపడతాడో వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తాడు. అలాగని శత్రువులు లేకుండా ఉన్నారా మొర్దొకైకి? శత్రువులు లేకుండా ఉన్నారా? నీకు కూడా శత్రువులు ఉంటారు. నువ్వంటే నీ మాట నచ్చని వాళ్ళు ఉంటారు.
నీ పాట నచ్చని వాళ్ళు ఉంటారు, నీవు చేసే ప్రతి పని నచ్చని వాళ్ళు ఉంటారు. నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం కూడా నచ్చదు, దేవుని సన్నిధిని వెతకడం కూడా నచ్చదు. నువ్వంటే గిట్టనోళ్ళు నచ్చనోళ్ళు బోల్డు మంది ఉంటారు. అలా అని దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి నచ్చిన పనులు మానేయకూడదు. హామాను కోసం అన్ని మానలేదు, తనకి చేయాలనుకున్న పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు తను చేసిన మంచి పనులన్నీ ఎక్కడ రాశారు? ఇప్పుడు మీరు చేసిన మంచి పనులన్నీ ఎక్కడ ఉంటాయి? ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? డౌటా? 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 చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నిజమైన సహకారి నా ఇద్దరు సహకారులతోనూ, క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక నిన్ను వేడుకొనుచున్నాను, నా సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరచండి. అర్థమైందా? దేవునికి సహాయం చేసిన వారు, పరిచర్యకి సహాయం చేసిన వారి పేర్లు, దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుని కొరకు మీరు నిలబడితే, దేవుని కొరకు మీరు కార్యాలు చేయడం ప్రారంభిస్తే, పరిచర్య కొరకు మీరు ప్రయాస పడగలిగితే, ప్రజల కొరకు ప్రయాస పడగలిగితే, అవన్నీ కూడా ఎక్కడ రాయబడతాయి? జీవ గ్రంథం. ఒకరోజు గ్రంథాలు తెరవబడతాయి. తెరవబడినప్పుడు నీ పేరు అందులో ఉంటుంది. అదిగో పలానా ఆమెకి ఏమన్నా మీరు హెల్ప్ చేశారా? రాజు అడుగుతున్నాడు. అప్పుడు మనకి ఇంత హెల్ప్ చేశాడు కదా, నన్ను చంపడానికి వచ్చిన అటువంటి వాళ్ళ చేతిలో నుండి నన్ను విడిపించాడు కదా, మరి ఆయనకి ఏమైనా హెల్ప్ చేశారా? ఆయనకి ఏమైనా సహాయం చేశారా? లేదయ్యా. నిద్ర పట్టకుండా చేసి హెల్ప్ చేయాలని దేవుడు ప్రేరేపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాట్లాడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నీకు సహాయం చేయడానికి కొంతమందికి నిద్ర పట్టకుండా చేయబోతున్నాడు. హల్లెలూయా. కొంతమందికి దేవుడు నిద్ర పట్టకుండా చేయబోతున్నాడు. వాళ్ళ ద్వారా నీకు సహాయం. వాళ్ళే చెయ్యాలి నీ పనులు. నీ పనులు వాళ్ళే చెయ్యాలి. వాళ్ళ ద్వారా నీ పని జరగాలి. వాళ్ళ ద్వారా నీ పని జరగాలి. వాళ్ళకి ఎంత నిద్ర పట్టట్లనే, రాజుకి, అహశ్వేరోషు రాజుకి నిద్ర పట్టట్లా. ఏంటి నిద్ర దేవుడు పట్టకుండా చేసి గ్రంథాన్ని ఓపెన్ చేస్తే మొర్దెకైది కనబడింది. ఈరోజు బోర్ కొడుతుందన్న వాళ్ళు గట్టి హల్లు చెప్పండి. మాకి బోర్ కొడుతుంది, మాకు విసుగైతుంది. అసలు ఈ వాక్యం మొత్తం వాళ్ళు గట్టిగా హల్లు చెప్తా. హల్లెలూయా. అమ్మో, అందరు అలర్ట్గా ఉన్నారు. మీరు టైంకి వెళ్ళి చూస్తున్నప్పుడల్లా ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తుంది. మీరు ఆ బుక్స్ అవి ఇవి కదిలిస్తూ ఉంటే వాక్యం ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తుంది. నాకు కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీద ఉంటే టక్టక్ వెళ్ళిపోతా. ఒక్కరు వినకుండా ఏదేదో చూసుకుంటా అట్లుంటే డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు బాగా వింటుంటే వెళ్ళిపోతా. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుడు వింటారా, ఈరోజు నువ్వు చేసిన ప్రతి కార్యము దేవుడు గ్రంథంలో లిఖించబడ్డాడు. నువ్వైనా మర్చిపోతా, నేను మర్చిపోతా. మనం చేసే ప్రతి మంచి పని ఒక గ్రంథంలో దేవుడు రాశాడు. ఒక రైట్ టైం వస్తుంది. రైట్ టైంలో నిద్ర పట్టకుండా చేస్తాడు. ఎవరికి? నువ్వెవరికైతే మేలు చేసావో, నువ్వు ఎవరెవరికైతే మేలు చేసావో వాళ్ళు నిన్ను మర్చిపోవచ్చు.
కానీ దేవుడు అప్పుడు రాజు బయట ఎవరున్నారు అని అడుగుతాడు. అడిగితే అయ్యా హామాను ఉన్నాడు. రమ్మని లోపలికి. ఈ హామాను మొర్దెకైకి స్నేహితుడా శత్రువా? శత్రువు కదా. బాగా అర్థమవుతుంది, శత్రువు. ఉరికో ఇంట్లో చేసుకొని వచ్చాడు. ఎవరి కోసం? మొర్దెకై కోసం. పాప ఆయన మంచి పనులు చేసుకుంటా ఆయన వెళ్తూ ఉంటే ఆయన మీద పగ. ఎందుకు నీకు పగ? ఆయనేమో ఆయన పని ఆయన చేసుకుంటా పోతున్నాడు. ఆయన మనసు ఏంటి? రాజుకు ఏ హాని కలగకూడదు, మంచి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ వెనకాల ఒకటి రాస్తారు, ఏంటది? కొటేషన్. ఏంటది? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ కొటేషన్ మనం కూడా రాసుకుందాం. హల్లెలూయా. అలా అందరి శ్రేయస్సు కోరుకుంటున్నటువంటి ఆ మొర్దెకైని చంపుదామని ఇంటి దగ్గర ఊరిపోయి చేసుకుని రాజు దగ్గరికి వచ్చాడు. మొర్దెకై గురించి మాట్లాడదామని రాజు అడుగుతాడు, ఎవరున్నారంటే హామాను. రమ్మని లోపలికంటే రాజు ఎవరినైనా గణపరచాలని అనుకుంటున్నాడు. ఎవరినైనా రాజు గణపరచాలని రాజు అనుకున్నాడు. ఏం చెయ్యాలి ఆ వ్యక్తికి? అప్పుడు హామాన్ అనుకుంటాడు, రాజు నన్ను కాకపోతే ఇంకెవరిని గణపరుస్తాడు? ఎవరినట్ట? హామాన్ అనుకుంటున్నాడు, నన్ను కాకపోతే ఈ రాజ్యంలో ఇక గణపరిచే వాళ్ళు ఎవరున్నారు? నేనే కదా అని అనుకొని తనలో తాను ఇక ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయి, అయ్యా రాజు వస్త్రాలు వేయాలి, రాజు గుర్రం ఎక్కియాలి, రాజు కిరీటం పెట్టాలి, ఊరేగించాలి. రాజు గణపరచని అపేక్షించిన వాడు ఇలాగనుంటాడు, ఇలాగ జరుగుతుందని బూర ఊదాలంట. వీధి 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 తిప్పాలయ్యా. చదువుదామా మాట? 9వ వచనం, 7వ వచనం చదువు. గుర్రమును కిరీటమును ఒకడు పట్టుకొని రాజు గణపరచని అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు వానికి ఈ ప్రకారము చేయతగునని. హల్లెలూయా. చూడండి, ఈ మాట ఎవరు చెప్తున్నారు? రాజు చెప్తున్నాడు. అయితే రాజు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరిని గణపరచాలనుకుంటున్నాడు? మొర్దెకైని గణపరచాలనుకున్నాడు. కానీ మొర్దెకై శత్రువు. ఎస్టిమేషన్ ఎక్కువ, ఓవర్ ఎస్టిమేషన్. మన శత్రువులు మనకంటే ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుంటారు, కానీ మన ఓవర్ ఎస్టిమేషన్లో వేసుకోవాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మౌనంగా మన మంచి పనులు మనకి దేవునికి నచ్చినట్టు చేసుకుంటా పోతే మన శత్రువు ద్వారానే మనకి ఘనత కలగజేసేటట్లుగా చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. ప్రైజ్ అలా, ప్రైజ్ అలా, ప్రైజ్ అలా. అలా చెప్పాడు హామాను, ఇలా చెయ్యాలయ్యా, నువ్వు ఎవరిని గణపరచాలనుకుంటున్నావు వాళ్ళకి ఇలా చెయ్యాలయ్యా అన్నాడు. అయితే ఇవన్నీ కూడా పోయి మొర్దెకైకి చేయాలి. హామాన్ ఏమనుకుంటున్నాడు? నాకే కదా, నువ్వేమన్నా మంచి పని చేసినావా గ్రంథంలో రాయడానికి? ఆ మొర్దెకైని ఎప్పుడు చంపేద్దామా? మొర్దెకైని ఎప్పుడు ఉరిదిద్దామా? మొర్దెకై కాదంట, మొత్తం జాతిని. వాళ్ళ వంశమే నచ్చదు. నీకు నచ్చుతుందా? నచ్చదు. వాళ్ళ మనుషులు నచ్చరు, వాళ్ళ వంశము నచ్చదు.
మొత్తం చాప్టర్ మొత్తం క్లోజ్ చేయాలని ప్లాన్తో ఉన్నాడు. హామానుకు చెప్తాడు రాజు ఈ పని ఇదంతా కూడా మొర్దెకైకి చేయంటే, అప్పుడు మొర్దెకై తన చేతులతో రాజవస్త్రాలు ధరింపజేసి తన చేతులతో గుర్రం ఎక్కించి తనే మొర్దెకైకి రాజు గణపరచన అపేక్షించడానికి ఇలాగ జరుగుతుందని చాటింపు వేసిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? మీరు మంచి పనులు చేసుకుంటూ వెళ్ళండి, దేవునికి ఇష్టమైన పనులు చేసుకుంటూ వెళ్ళండి. అవన్నీ ఒక గ్రంథంలో రాయబడతాయి. మనం మర్చిపోతాం చేసి. మొర్దెకై మర్చిపోయాడు. అసలు మొర్దెకై ఘనత ఆశించలేదు. ఆశించాడా? మొర్దెకై ఆశించలే. నన్ను గుర్రం ఎక్కి తిప్పయ్యా అన్నాడా? నన్ను గుర్రం ఎక్కి తిప్పు, నాకు నీ బట్టలు వెయ్యి, నీ కిరీటం పెట్టు, నన్నంతా రోడ్డు మీద అందరూ అబ్బా అబ్బా అనాలి, నన్ను పొగడాలి, ఇవన్నీ అపేక్ష లేదు. మొర్దెకై వాంఛ ఏంటో తెలుసా? నా ద్వారా 10 మందికి మేలు కలగాలి. అతని లక్ష్యం గొప్పది, చేసే మంచి పని గొప్పది. అందుకని అతను ఏం చేస్తున్నాడో అన్ని 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 లిఖించేశారు. నీ శత్రువు నీకంటే ఈరోజు వాళ్ళకంటే నేను గొప్ప అనుకుంటా ఉంటారు. శత్రువులు వాళ్ళకంటే నేనే గొప్ప అనుకుంటా ఉంటారు. అలా ఎప్పుడు ఆ భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు. హామానులాగా నీ శత్రువు కూడా నీకంటే నిన్ను తొక్కి నిన్ను చంపేసి నేను పైకి వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ ఎవరు పడతారు? ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఎవరు గోతి తవ్వుకుంటారో వాళ్ళే పడతారు. యూదులందరినీ కూడా చంపేయాలనుకుంటాడు మొర్దెకై. ఇంకా పగెక్కువైపోయింది. జాగ్రత్తగా ఇంకా పగెక్కువైపోయింది. అబ్బా, ఈయన ఎంత తొక్కేయాలనుకున్నా ఈయన తొక్కబడట్లా. ఇప్పుడు ఊరేగుతున్నాడు ఏంటి? నేను ఆ గుర్ర మీద ఎవరు ఉండాలి? నేను ఉండాలి. వాడు వచ్చిందేంటి? ఎవరు? మొర్దెకై వచ్చాడేంటి? ఆ గుర్ర మీద ఉండాల్సింది నేను, నాకు రావాలి. మొర్దెకైకి వచ్చింది ఏంటి అని శత్రువు హామాను ఏడ్చుకుంటా తల కప్పుకొని వెళ్ళిపోయాడంటే ఇంటికి. జనాలకు నువ్వు ఉండాలి గుర్రం మీద అని ప్రజలు అంటారు కదా, తల ఇలా కప్పుకొని దాక్కుని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు భార్య వాళ్ళందరూ అంటారు, స్నేహితులు భార్య అందరూ అంటారు, అతను యూదుడు, అతని మీద నీకు జయం కలగదు, నీకు అధికార నష్టం కలుగుతుంది కదా. ఎందుకో తెలుసా? అతడు యూదుడు కాబట్టి నువ్వు అతన్ని జయించలేవు. ఇంకా పగ ఎక్కువైపోయింది. ఎవరికి? హామానికి ఎక్కువైపోయింది. ఎట్లయినా మొర్దెకైని చంపాలి. ఓ శత ప్రయత్నాలు. ఉరికొయ్య ఒకటి ఇంట్లో రెడీగా ఉంది. ఈ విషయము మొర్దెకై తెలిసి రాణికి చెప్పాడు, అమ్మా ఉపవాసం ఉండండి, ఇదిగో మన యూదులందరినీ చంపబోతున్నాడని. ఉపవాసం ఉన్నారు. చెలికత్తెలు మొర్దెకై బట్టలు దించుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని దుమ్ములో ఏడ్చుకుంటా, అయ్యా మా జాతిని కాపాడయ్యా, మా వంశాన్ని కాపాడయ్యా, అయ్యా మా ప్రజల్ని కాపాడయ్యా అని ఏడ్చుకుంటా ఉంటే ఎస్తేర్ రాణి ఉపవాసం ఉన్నది. అందరూ ఉపవాసం ఉన్నారు. ఇక రాణి విందుకు పిలిచింది. అయ్యగారు ఎంతో సంతోషంగా వెళ్తున్నాడు. ఎవరైనా హామాను నన్ను విందుకు రాణి పిలిచిందని బాగా విందు జరిగింది. విందు జరిగిన తర్వాత రాజు అంటున్నాడు, ఎందుకు నువ్వు విందు ఏర్పాటు చేస్తున్నావు? నీకేమన్నా రాజ్యంలో సగం కావాలా? ఏం కావాలా? ఏం లేదయ్యా, నేను విందు ఏర్పాటు చేశాను, విందుకు రాను. విందు ఏర్పాటు చేసింది. ఇక విందు అయిపోయిన తర్వాత ఆమె అంటది, ఆమె రాజుతో, ఇదిగో ఈ హామాను యూదులందరినీ నాశనం చెయ్యాలని చెప్పాలని ఆలోచనలో ఉంటది. ఆమె ఆ మనసుతోనే విందు ఏర్పాటు చేసింది.
విందు దినాలన్నీ అయిపోయిన తర్వాత హామాను ఇట్లా చేస్తున్నాడయ్యా, నా జాతిని నా వంశాన్ని మొర్దెకైని ఇంత కుట్ర చేస్తున్నాడయ్యా అన్ని వివరంగా చెప్తుంది. ఇప్పుడు ఆయన ఆమెకి కాళ్ళు పట్టుకోవడానికని రాని కాళ్ళు పట్టుకుంటే మిస్గైడ్ చేసుకుంటాడు. ఎవరు? రాజు నా కళ్ళ ముందే నా భార్యను ఏదో చేయబోతున్నాడు. ఎవరు? హామాను నా భార్యను ఏదో చేయబోతున్నాడని తీసుకెళ్ళి వీణ్ణి ఉరిదీయించండి అన్నాడు. అయ్యా, మొర్దెకైకి ఆల్రెడీ ఊరికి పోయే ఏర్పాటు చేసుకున్నాడు, ఆ ఊరికి పోయే మీదనే వాడిని చెప్పేసేయండి అన్నాడు. అర్థమైందా? ఆ ఊరికి ఎవరి కోసం? మొర్దెకై కోసం చేసుకున్నాడు. రాజు చెప్తున్నాడు, ఆ ఊరికొయ్య మొర్దెకై కోసం చేసుకున్నాడు కదా, మొర్దెకైని కాదు ఆడనే ఉరిదీయండి. ఎవరిని? హామాను. ఇట్లా జరుగుతుంది అనుకున్నాడా? కానీ మొర్దెకై చేసే ప్రతి మంచి పని దేవుడు తన లిస్టులో రాసుకుంటున్నాడు. తన గ్రంథం ఉంది ఒకటి. ఇక్కడ అహష్వేరోషు గ్రంథం ఉంది, కానీ దేవుని దగ్గర కూడా ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో అతను చేసే మంచి పనులన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఒకానొక రైట్ టైం వచ్చింది. ఇప్పుడు హామాను ఉద్యోగము, హామాను ఇల్లు అంతా ఎవరికి ఇచ్చేశాడు? మొర్దెకైకి ఇచ్చేశాడు. అర్థమైందా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరపకురా ఇది ఫీడ్ చేసుకోండి గుండెల్లో. ఎందుకంటే మనము ఎంత చెరపాలనుకున్న వాళ్ళు చెరగరు, నువ్వే పోతావు. తొక్కాలనుకున్న వాళ్ళు తొక్కబడరు, నువ్వే పోతావు. అర్థమవుతుందా? అంతే. ఎందుకో తెలుసా? మనము నిజాయితీ సపోర్ట్ అవసరంలా, నీతికి సపోర్ట్ అవసరంలా, నిజాయితీకి సపోర్ట్ అవసరంలా, సత్యానికి సపోర్ట్ అవసరంలా, ఒక్కటి నిలబడుతుంది అంతే. నువ్వు ఒక్కదానివి నీతిగా నిలబడితే నీకు సపోర్ట్ ఎవరు అవసరం? అబద్ధానికి ఎన్ని కావాలి? 10 మంది కావాలి. అరే నాకు సపోర్ట్ రా, కొద్దిగా నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. నీకు సపోర్ట్ రావడానికి ఎవరు నాకు సపోర్ట్ రా అవసరంలా. నువ్వు నీతిగా నిజాయితీగా దేవుడికి నచ్చినట్టు బతుకు. ఒకరోజు నువ్వు చేసిన ఆ మంచి పనులన్నీ కూడా గ్రంథాలు ఓపెన్ అవుతాయి. ఆ మంచి పనులకి ఇంకా రాలేదా నీ ఘనత? రాలేదా? రాలేదు. నువ్వు చేసిన మంచి పనులకి వచ్చిందా ఘనత? దీవెన వచ్చిందా? పెట్టుకో. ఇంకా రాలేదు. నేను ఇన్ని సంవత్సరాల నుండి మంచి పనులు చేస్తాను, కానీ నాకు ఇంకా దీవెన, ఇంకా ఆశీర్వాదం, ఇంకా ఘనత, ఇంకా దేవుని దగ్గర నుంచి రాలేదు. వాక్యం ఏమైనా తప్ప? ఒకటే ప్రార్థన చేసు, ప్రభువా నేను చేసిన ఏది మర్చిపోటకు నువ్వు అన్యాయస్తుడైనా దేవుడవు. అన్నీ నేను చేసే, కానీ మీరేం చేయాలంటే మీరు మంచి పనులు చేసుకుంటూ వెళ్ళండి. మీ శత్రువు హామాన్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అసలు ఆడి వైపు ఇట్ట చూడడానికి కూడా నీకు టైం ఉండకూడదు. అర్థమైందా? వాడి గురించి మాట్లాడుకోవడానికి కూడా నీకు టైం ఉండకూడదు. అర్థమవుతుందా? వాడి ధ్యాస కూడా నీకు అవసరంలా. హామాను గురించిన ధ్యాస, వాడి గురించిన థాట్, థింక్, అది ఎంత టైం వేస్ట్. ఇలా చూడడానికి కూడా నువ్వు ఛాన్స్ ఇవ్వకూడదు. నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఒకనొక రైట్ టైం వస్తుంది. వాడు నిన్ను తొక్కి నిలబడాలనుకున్నాడు, వాడే తొక్కబడతాడు, నువ్వే నిలబడతావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చేసిన ప్రతి మంచి పనికి ఒక టైం ఉంది. నిద్ర పట్టకుండా చేస్తాడు. వాళ్ళ ద్వారా నీకు సహాయం రావాలి, వాళ్ళు చేయట్లేదు, వాళ్ళకి నిద్ర పట్టకుండా చేయిస్తాడు. ఓకేనా? హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 2:1 చదువు. కలలు కనెను. చాలా
ఇప్పుడు ఈయనకు కూడా నిద్ర పట్టట్లా. ఫస్ట్ ఆయనకి ఎవరికి నిద్ర పట్టట్లా? అహష్వేరోషు రాజుకు నిద్ర పట్టట్లా. ఇప్పుడు నెబుకద్నెజర్ అనేటువంటి రాజుకి నిద్ర పట్టట్లా. ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఎందుకు నిద్ర పట్టట్లేదు చెప్పనా? దానియేలుని పైకి తీసుకురావాలని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపరచాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ఊరించకుండా ముందే చెప్పేస్తున్నా. ఊరించి చెప్పే బదులు ముందే చెప్పేస్తున్నా. ఎందుకు రాజుకు నిద్ర పట్టట్లేదు? నెబుకద్నెజర్ రాజుకు నిద్ర పట్టట్లేదు అంటే, అదిగో దానియేలుని నేను ఆశీర్వదించాలనుకుంటున్నా, దానియేలుని పైకి తీసుకురావాలనుకుంటున్నా, దానియేలుని హెచ్చించాలనుకుంటున్నా. అందుకనే నెబుకద్నెజర్ రాజుకి నిద్ర పట్టకుండా చేస్తున్నా. దానియేలు ఏం చేశాడు? అక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు, అమ్మలారా, యవనస్తులు కూడా ఉన్నారు. జాగ్రత్త వినండి, అందరూ ఈ మాటను జాగ్రత్తగా వినండి. ఆ సంస్థానంలో మొదటి అధ్యాయము 3వ వచనం చదవండి. ఆజ్ఞాపించను కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. చాలా ఇంకా తలలు పైకెత్తే నేను మీకు వివరిస్తాను. అక్కడ రాజు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ సంస్థానంలో కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళని, లోపం లేని సౌందర్యవంతులను, ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై ఉన్నటువంటి వారిని రాజ సంస్థానంలోనికి పిలుచుకురండి. వాళ్ళు చాలా సౌందర్య విషయంలో లోపం ఉండకూడదు, వాళ్ళు మంచిగా ఉండాలి. అలాంటి బాలురని కొంతమంది యవనస్తుల్ని, కొంతమందిని బాలుని తీసుకొచ్చి నా సంస్థానంలో వాళ్ళకి అన్నపానములు ఇచ్చి వాళ్ళని ఏం చేయాలి? పోషించాలి. ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరములు వాళ్ళను పోషించాలి. అర్థమవుతుందా? 3 సంవత్సరాలు వీళ్ళని ఏం చేయాలంటే పోషించాలి. వాళ్ళకి ఇప్పుడు ఏ ఆహారం పెట్టాలి? రాజు తినే భోజనం పెట్టాలి. రాజు తినే భోజనం మామూలు భోజనం ఉంటుందా? మామూలు భోజనం ఉంటుందా? ఇంకా రాజు అన్ని నాన్ వెజ్ మామూలుగా తింటారా? రాజు పెద్ద టేబుల్లో, ఆ డైనింగ్ టేబుల్లో ఎన్ని రకాల వంటలు ఉంటాయి. అయితే వాళ్ళల్లో దానియేలు అంటాడు, అయ్యా మమ్మల్ని మీరు సంస్థానంలోకి తీసుకొచ్చారు. ఆ బాలురు అందరిలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, ఈ 4 ఉన్నారు. జాగ్రత్తగా వినండి. వీళ్ళ 4 ఉన్నారు. వీళ్ళు కూడా ఆ సంస్థానానికి పిలువబడ్డారు. వాళ్ళల్లో దానియేలు అంటాడు, అయ్యా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు కల్దీల భాష నేర్పించడానికి. మీ రాజ్యంలో మా కొరకు మమ్మల్ని ఒక ప్రత్యేకంగా ఉంచుకోవడానికి మమ్మల్ని తీసుకొచ్చారు, వాస్తవమే. అయితే మేము రాజు తినే ఆహారం మాకొద్దు. జాగ్రత్తగా నా మాటలు వినండి. రాజు తినే భోజనం మాకు వద్దు, మేము ఆకుకూరల భోజనం తింటాం. ఎందుకంటే రాజు తినే భోజనంలో ద్రాక్ష రసం ఉంటుంది. ఆ మందు తాగడం అవన్నీ ఉంటాయ్యా, అవన్నీ తాగి మా శరీరాలను మేము అపవిత్రపరచుకోము. మా శరీరాలను మేము ఆ అన్నం తింటే మా శరీరాలు అపవిత్రమైపోతాయి. అందుకని మేము అపవిత్రపరచుకోము. అయ్యా కొద్దిగా రిక్వెస్ట్ చేయయ్యా, రాజుకి చెప్పయ్యా. అమ్మ రాజుకు తెలిస్తే చంపేస్తాను నన్ను అంటాడు ఆయన, నపుంసకుడు, వాళ్ళ మీద హెడ్గా ఉన్న ఆయన. నువ్వు రాజు తినే ఆహారం తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఈ సంస్థానంలో నువ్వు ఎలా ఉంటావు? ఆ విషయం రాజుకు తెలిసిందనుకో నన్ను చంపేస్తాడు అన్నాడు. అయ్యా టెస్ట్ చేసుకో 10 రోజులు టెస్ట్ చేయయ్యా. ఆ తర్వాత మా మొహాలు ఎలా ఉన్నాయో రోజు ఏదది చికెన్లు తినేవాళ్ళ మొఖాలు, మటన్లు తినేవాళ్ళ మొఖాలు, ఆ ద్రాక్షరసం తాగుతున్నారు కదా వాళ్ళ మొఖాలు,
మేము రోజు ఆకుకూరల భోజనం తింటున్నాం కదా, మా ముఖాలు, ఇద్దరి మొహాలు చెక్ చేయండి. అప్పుడు ఎవరి మొహాలు కలగా ఉంటాయో వాళ్ళను బ్రతకనివ్వండి. మా మొహాలు ఒకవేళ వెలగకపోతే అప్పుడు మీరు ఏమైనా చేద్దురు కానీ అని చెప్తాడు దానియేలు. సర్లే అని పర్మిషన్ ఇచ్చేస్తాడు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 14 వచ్చిన చదవండి. సమ్మతించి పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును తీసివేసి వారికి శాఖాధాన్యములనిచ్చెను, శాఖాధాన్యాదులనిచ్చెను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. తేవలనని ఆజ్ఞయించి నియమించిన దినములు కాగానే అధిపతి రాజు సముఖమున వారిని నిలబెట్టెను. మాట్లాడగా ఇప్పుడు 20 వచనం చదవండి. విచారణ చేయగా విషయములో వీరు తన రాజ్యమందంతటా నుండి శకునగాండ్ర కంటెను, గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊర్లో ఉన్న అందరికంటే, శకునగాండ్ర కంటే, గారడి విద్య అందరికంటే వీళ్ళు ఎన్నంతలు శ్రేష్ఠులు అంట. ఎన్నంత? ఎందుకని? ఎందుకో తెలుసా? వాళ్ళ శరీరాలు వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళ శరీరాలు వాళ్ళు కాపాడుకున్నారు. ఆఫ్టర్ ఆల్ భోజనం ఎంతండి? ఆఫ్టర్ ఆల్ భోజనం ఎంత? ఈ భోజనం తింటే మా శరీరం ఏమైపోతుంది? అమ్మో నేను పాపం చేస్తాను. భోజనం తింటే ఇంకా మన లోపలికి ఇంకెన్ని పోతున్నాయి, ఎన్ని పోతున్నాయి లోపలికి. విరుద్ధంగా ఎన్ని తింటున్నాం, ఎన్ని చూస్తున్నాం, చేతులతో ఎన్ని చేస్తున్నాం, ఆలోచనలతో ఎన్ని పాపాలు చేస్తున్నాం, చూపులతో ఎన్ని చేస్తున్నాం, హృదయంతో ఎన్ని చేస్తున్నాం, ఎన్నెన్ని చేస్తున్నాం. అవన్నిటికీ దేవుడి దగ్గర లెక్క ఉందా లేదా? ఉంటుంది. వీళ్ళు చూడండి, జాగ్రత్తగా నా మాటలు వినండి. వీళ్ళ దేహాలను ఇంత పవిత్రం ఆ నలుగురేనంట. అంత ప్రత్యేకంగా దేవుని కొరకు బ్రతికినప్పుడు వాళ్ళని ఎంత ప్రత్యేకంగా ఆశీర్వదించాలి. అమ్మా ఆ అబ్బాయి సూపర్ అమ్మా, అసలు ప్రజలే మాట్లాడుతున్నాను, తల ఇట్లా దించడమ్మా, ఎవరి జోలికి పోవడమ్మా, పిల్లోడు ఆడపిల్లలు అసలు కన్నెత్తి కూడా చూడమ్మా. అలా ఉన్న పిల్లోడికి సంబంధాలు ఎట్టొస్తాయి? వస్తే రావు. ప్రజలే అట్లా చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళు కన్న తల్లిదండ్రులు ఎంత ఆ పిల్లోడి కోసం ఆరాటపడతారు. ఆ పిల్ల ఉందమ్మా, అబ్బా అసలు ఎంత మంచి పిల్ల, తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పిల్లలు అబ్బా ఎంత మచ్చ లేకుండా నా పిల్లలు ఇట్లా నాకు ఇంత బతుకుతున్నారు, తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు కదా. మన దేవుడు కూడా అంతే. మనము అమ్మో ఈ సీరియల్ చూస్తే నేను పాపం, ఒక అక్క ఫోన్ చేసి పోయిన వారం నేను ఇక్కడే ఉన్నా, పూర్వమిళ్ళకి వెళ్ళలా. కొంతమంది అక్కడికి రాకపోయినా ఇక్కడి వాక్యాలు వింటూ ఉంటారు.
ఇక్కడ వాక్యం వీళ్ళు మీకోసం కదా అని అనుకోరు కొంతమంది. ఈ వాక్యం కూడా విని అక్క అబ్బా వాక్యం చెప్తుంటే నాకే తగిలింది అక్క, అందుకే ఫోన్ చేస్తున్నా అక్క, అక్క ఈ పొరపాటు చేసినాక అక్క క్షమించక్క. ఏం చెప్పాను నేను పోయిన వారం? పరిసైడు సొంకరి గురించి చెప్పాను కదా. అందులో అక్క వాళ్ళ గురించి నేను నీకు ఒకసారి చెప్పిన కదా, సారీ అక్క అన్నా చెప్తున్నారు. సారీ అక్క వాళ్ళ గురించి తప్పుడుగా చెప్పాను కదా. లేదులే నాకు చెప్తే ప్రార్థన చేస్తా కదా నేను. ఎవరు వాళ్ళ గురించి నిన్ను నువ్వు హెచ్చించుకొని వాళ్ళని తక్కువ చేస్తే అది ప్రాబ్లం. నాకు ప్రార్థన చేయమని చెప్పావు, దాంట్లో తప్పేముంది? ఇట్లాంటి వాళ్ళకు మచ్చలు అంటుతాయా? ఇలా ఎప్పటికప్పుడు అక్క ఈ విషయంలో నాకు తగిలింది అక్క, ప్రతి మాట ఇది నాకే, ప్రతి మాట ఇది నాకే అక్క, ఇది అక్క ఇది చేసా. అలా ప్రతి మాటకి నువ్వు గడగడ వణుకుతా ఉన్నావనుకో, గడగడ వణుకుతూ భయపడుతూ ఆ తప్పులు చేయకుండా ఉన్నావనుకో, నువ్వు ఎంత దేవుని దృష్టిలో యోగ్యుడివి, ఎంత పరిశుద్ధురాలివి. అసలు ఆ నలుగురు సంగతి ఏంటంటే అక్కడ 100 మంది ఉంటే 100 మందిలో ఈ నలుగురు బెస్ట్ అంట. కొట్టండి ఆ నలుగురికి గట్టిగా చప్పట్లు కొట్టి. ఉండగలమా? చప్పట్లు కొట్టకుండా ఉండగలమా? సంఘంలో ఆ నలుగురు ఉన్నట్టు మీరుంటే, ఆ నలుగురిలో మనముంటే అక్కడ 100 మంది, ఇక్కడ సంఘంలో అసలు ఈ గిద్దలూరు పట్టణంలో ఇప్పుడు మార్కాపురం జిల్లా కదా ఇది, ఈ మార్కాపురం జిల్లాలో అంతమందిలో మనముంటే ఆ నలుగురిని 10 అంతలు శ్రేష్ఠులంట వీళ్ళు. ఎందుకు ఇంత అంటే వీళ్ళ శరీరాలు అసలు ఎంత మస్టు అంటకుండా కాపాడుకుంటున్నారు. వీళ్ళని నేను ఆశీర్వదించకుండా నేను అసలు ఉండగలనా? అందుకనే ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు. అందుకని అక్కడ ఎవరికి నిద్ర పట్టకుండా చేశాడు? వీళ్ళని పైకి తీసుకురావాలి. ఇప్పుడు ఆ రాజుకి ఏం చేయాలి? వీళ్ళు నా కోసం ఇంత భక్తి చేస్తా ఉంటే, ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతా ఉంటే, వీళ్ళని నేను గణపరచాలా, హెచ్చించాలా, ఆశీర్వదించాలా వద్దా? చెప్పండి. ఎప్పుడు పరిశుద్ధంగా అబ్బా నా దేవుడికి ఇది ఇష్టం లేదు, నా దేవుడికి ఇది నచ్చదు అని నా కోసం ఆరాట పడుతున్నటువంటి వాళ్ళ గురించి నేను ఆలోచన చేయకుండా ఉండగలనా? అందుకే నిద్ర పట్టకుండా చేసి ఒక కళ రప్పించాడు. ఆ కళ అంతా కూడా చెప్పడానికి గారడీ విద్య కలిగిన వాళ్ళని, చెక్కున గాండ్రని అందరినీ పిలిపించుకున్నాడు. ఆ సంస్థానంలో ఎవరెవరు బాగా చదువు కలిగిన వాళ్ళు, విద్య కలిగిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ఎవరు అయ్యా తెలీదయ్యా, మాకు తెలీదయ్యా. చూడండి 2వ వచనం చదవండి. కనిన కలను చెక్కున గాండ్రను పిలువనప్పుడని ఆజ్ఞయ్యగా వచ్చి నిలిచిరి. వారితో తెలుసుకునవలనని మనోవ్యాకుల పొంది ఉన్నాను అనగా. చాలమ్మా, మనోవ్యాకుల. ఇది ఎవరు కలగ చేస్తున్నారు? నిద్ర పట్టకుండా ఎవరు చేస్తున్నారు? కళ మర్చిపోయాడట. కళ కన్నాడు, కళ మర్చిపోయాడు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? నేను కలగన్నా, మీరు ఎవరైనా చెప్పమని చెప్తారా? ఇప్పుడు నేను ఒక కలగన్నా, అక్క కళ మర్చిపోయాను మీరు చెప్పండి అక్క అని అడిగాను అనుకో, నేను మీరేమంటారు? అక్క ఆ కళ ఎందుకు చెప్పు, దాని బాగుంది ఎట్టకొట్ట ఆలోచించి నా జ్ఞానంతో, నా సెన్స్ తోటి నేనో చెప్తా. కళ వివరించవంటే అది కూడా మర్చిపోయాడట. ఎవరు మర్చిపోయాడు? వాళ్ళందరూ శకునగాండ్రు, గహడి విద్య కలిగిన వాళ్ళు, ఇంకెవరు మాంత్రికులు, కల్దీయులు. అందరినీ పిలిస్తే వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు కళ చెప్పకపోతే మేము చెప్పలేమయ్యా. ఇన్ని రోజులు ఈ సంస్థానంలో నేను ఎట్ట మేపుతున్నా, నేను తిండి పెట్టి అన్ని పెట్టి జీతాలు ఇచ్చి వీళ్ళు నేను ఇట్లా పోషిస్తున్నాను, వీళ్ళు చెప్పలేరేంది? చంపేయండి. ఈ వార్త ఎవరికి తెలిసింది?
నలుగురు. ఏ నలుగురు? షడ్రక్, మెషక్, అబేద్నెగో. అప్పుడు నలుగురు, జాగ్రత్తగా నా మాటలు, నలుగురు దానియేలు వాళ్ళకి ఇప్పుడు అంటే ఫోన్లు ఉన్నాయి. అక్క సమస్య వచ్చి పడింది అక్క అని ఇప్పుడు ఫోన్లు వేసుకున్నారు. అప్పుడు ఫోన్లు లేవుగా, మాట్లాడుకున్నారు. వాళ్ళకి తెలియజేసి, నేను ప్రార్థన చేస్తాను ఈ విషయము, మీరు ముగ్గురు కూడా ఈ విషయం కొరకు ప్రార్థన చేయండి. చదువుదామా 2వ అధ్యాయము 17 వచ్చిన 17 అమ్మా, 2:17. తన ఇంటికి పోయి హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి, బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో దేవుని వలన పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. హెచ్చరిస్తున్నాడంట, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. మన నలుగురం ప్రార్థన చేద్దాం, లేదంటే మన నలుగురం కూడా ఆ జ్ఞానులతో పాటు చచ్చిపోవాల్సి వస్తుంది అని. అసలు వాస్తవంగా దేవుడు ఎందుకు ఈ కళ రప్పించాడో తెలుసా? వీళ్ళ నలుగురిని హైలైట్ చేద్దామని. అర్థమవుతుందా? మనం అనుకుంటాం మనకు సమస్య వచ్చింది అనుకుంటాం. మనకు సమస్య వచ్చింది ఎందుకు? అమ్మ వింటారా? సమస్య వచ్చింది ఎందుకు? నీకు సమస్య వచ్చింది ఎందుకు? నిన్ను హైలైట్ చేయడానికి. మనం ఏమనుకుంటాం? నాకు సమస్య, చంపేస్తారు. ఎంత భయపడతాం మనం, ఎంత భయపడతాం. వాళ్ళకి భయం లేదు. ఈరోజు గుర్తుపెట్టుకో, నీకు సమస్య వచ్చిందంటే నిన్ను దేవుడు ఆ సమస్యను వాడుకొని నిన్ను పైకి లేపాలని, నిన్ను హైలైట్ చేద్దామని, ఆ ప్రాంతంలో నిన్ను హైలైట్ చేద్దామని. మనమేమనుకుంటామంటే, నాకెందుకు వచ్చింది ఇది? సమస్యల మీద సమస్యలని ఆ సమస్యలు పెట్టేది ఎందుకంటే, సమస్య వచ్చి ఆ సమస్యని దేవుడే సాల్వ్ చేసి నిన్ను పైకి లేపాలని. అర్థమైందా? కళ పుట్టించింది ఎవరు? మర్చిపోయేటట్లు చేసింది ఎవరు? మరి మళ్ళీ అది ఇప్పుడు ఎవరికి చెప్పాలి? చెప్పండి. రాజుకు చెప్పడు. ఇప్పుడు ఎవరికి చెప్తాడు తెలుసా? దానియేలుకి చెప్తాడు. హల్లెలూయా. అప్పుడు నలుగురు ప్రార్థన చేస్తే ఆ కళ యొక్క భావము దానియేలుకు చెప్పబడింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరచండి. రబాల షబాల కబాల కరబాలబా. ఎందుకు దానియేలుకి దేవుడు తెలియజేశాడు తెలుసా? ఆ రోజు చేసిన ఒక మంచి తీర్మానం. ఏం తీర్మానం అది? నువ్వు చేసుకున్న గట్టి తీర్మానాలు ఉంటాయి కదా. నేను ఇలా ఉండకూడదు, ఒక్కరిని చూసి కాపీలు కొట్టడం కాదు, మనలో అది రావాలి ఆ లక్షణం. నేను ఇలా ఉండకూడదు. మనం చేసినటువంటి ఆ తీర్మానాలు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? మనల్ని పైకి తీసుకెళ్ళిపోతాయి. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి దాంట్లో జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడలేదనుకో మనం హైలైట్ అవ్వము. ఎంత మనం హైలైట్ అవ్వాలనుకున్న తొక్కి పడేస్తాడు దేవుడు. అందుకే దానియేలుకి ఆ కళ భావము, కళ అర్థం అన్నీ చెప్పేశాడు. జాగ్రత్తగా నా మాటలే. ఆ కళ అర్థం ఏంటో చెప్పనా? అయ్యా రాజా, మీకు వచ్చిన కళ ఏంటో తెలుసా? ఒక ప్రతిమ కనబడింది. అయ్యా మీకు వచ్చిన కళ ఏంటో తెలుసా? ఒక ప్రతిమ కనబడింది. ఆ ప్రతిమ శిరస్సేమో బంగారం, భుజాలు రొమ్ములేమో వెండివి, ఉదరము తొడలేమో ఇత్తడివి, మోకాళ్ళేమో ఇనుమువి, ఒక పాదం మట్టి, ఒక పాదము ఇనుము. ఇలాగా వీటన్నిటితో కలబడి ఒక ప్రతిమ మీకు కనబడిందయ్యా. ఆ శిరస్సు మీరు బంగారముతో, మీ తర్వాత ఇంకా కొన్ని రాజ్యాలు వస్తాయి. ఆ రాజ్యాలు వెండి, ఇత్తడి రాజ్యం, ఇనుము కలగాల్సిన రాజ్యం, బలమైన రాజ్యం. ఆ తర్వాత మట్టి,
ఇనుము, రెండు పసుకవు. అలా గొడవలు పడే రాజ్యాలు వస్తాయి, ఈ అన్ని రాజ్యాలు వస్తాయి, కానీ ఒకే ఒక్క రాజ్యం వస్తుంది. చేతి సహాయం లేని ఒక రాయి, దానికి అది లేసి మొత్తం ఈ బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఇనుముని, మట్టిని, ఇనుముని కలగలిసిన ఈ రాజ్యాలన్నీ కూడా తుత్తునీలుగా చేస్తాడయ్యా. ఆ రాజ్యమే యుగ యుగాలు నిలిచి ఉంటది. హల్లెలూయా. ఆ రాజ్యమే మహోన్నతుని రాజ్యం. ఇప్పుడు కనబడుతున్న ఈ రాజ్యము, ఇప్పుడు కనబడుతున్న ఈ ఆశీర్వాదం, ఇప్పుడు కనబడుతున్న ఈ లోకము ఉండదయ్యా. ఈ రాజ్యాలు, ఈ అధికారాలు అన్నీ ఒకరోజు మాయమైపోతాయ్యా. బలంగా కనబడతా ఉంటుంది, కానీ ఈ రాజ్యాలన్నీ ఒకరోజు నశించిపోతాయి. కానీ ఒకే ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యమే యేసయ్య రాజ్యము. దానికి అంతం లేదు. ఇదయ్యా మీకు చూపించింది దర్శనం, కళ, మీకు చూపించిన కళ ఇదయ్యా అని రాజుకు వివరిస్తే, అప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే, వెరీ గుడ్, 46 నమస్కారం చేసి అతన్ని పూజించి అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు, ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా మళ్ళీ ఒక రిక్వెస్ట్, అయ్యా నేనే కాదు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చెప్పమ్మా. దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా, రాజు శద్రకు, మెషకు, అబేద్నెగో అనే వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజ సన్నిధిలో ఉండని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మర్చిపోతాడు అనుకున్నారా? మీరు చేసే ఏ మేలు, ఏ తీర్మానమైనా, ఏ చిన్న తీర్మానమైనా, ఏ పెద్ద తీర్మానమైనా, దేవుని కొరకు నీతిగా బతకాలనుకున్నా, న్యాయంగా బతకాలనుకున్నా, నేను పొరపాటు చేయకుండా బతకాలని అనుకున్నా, ఆ చేసుకున్న తీర్మానాలను బట్టి నీ జీవితం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ చేసుకున్న తీర్మానాలను బట్టి మన జీవితం ఉంటుంది. నువ్వేం తీర్మానాలు చేయలేదనుకో, నార్మల్ మనిషివి, నార్మల్ సాదా మనిషి, సాధారణమైన మనిషికి విలువ ఉంటుందా సమాజంలో? మీరే చెప్పండి. సాధారణమైన మనిషికి, నార్మల్ పీపుల్కి సమాజంలో విలువ ఉందా? లేదు. ఒక మంచి హోదాలో ఉన్న వాళ్ళకి చాలా, మరి ఆ హోదా ఎట్టొస్తుంది? అందరితో హోదా కావాలి, మనకి హోదా కావాలి, కానీ ప్రత్యేకంగా బతకాలని. నా మాటలు అర్థమవుతున్నాయా? మన వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా మనం ఏదైతే తీర్మానం చేసుకుంటామో, మన పరిశుద్ధత విషయంలో మనం నెంబర్ 1గా బతికితే మనమే కింగులం. రాసి పెట్టుకోండి. ఈరోజు తక్కువగా కనపడవచ్చు, 100 మందిలో, 500 మందిలో, 1000 మందిలో ఈ 4 తక్కువగా కనపడవచ్చు. ఓ వెరైటీగా చూడచ్చు, ఏం తప్ప ఇంత ప్రత్యేకంగా ఆకుకూరల భోజనం చనుక్కోవచ్చు. నువ్వేం పెద్ద భక్తుడు ఊడిపడ్డావా అనొచ్చు. కానీ ఆ 4 చేసుకున్నటువంటి స్పెషల్ తీర్మానం, ఆ 4 ప్రధానమంత్రి అట దానియేలు. అక్కడ నార్మల్ పీపుల్స్ ఉన్నారు, నార్మల్గా మిగతా వాళ్ళు రాజు తినే ఆహారం తిన్నోళ్ళు. ఎవరైనా ఈ స్థాయి వచ్చిందా? చూడండి ఒకసారి, మీరు ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి. ఎవరికైనా అంత పొజిషన్ వచ్చిందా? వీళ్ళు 3
దానియేలు ఎందుకు మళ్ళీ దానియేలు కళ అర్థం చెప్పింది ఎవరు? దానియేలుకి హెల్ప్ చేసింది ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో. ఇప్పుడు వాళ్ళు రాజు దగ్గర చెప్తున్నాడు అయ్యా ఫ్రెండ్స్ కూడా ఉన్నారయ్యా, వాళ్ళకి ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పించవా అంటే వాళ్ళు ఎంక్వైరీ ఆఫీసర్స్ అంట, విచారణకర్తలు అంట. ఇంతకీ ఘనత నా కోసం నిలబడిన ఏ మనిషిని నేను విడిచిపెట్టను. కానీ నా కోసం నిలబడట్లే, నేను ఎట్ట పట్టుకోమంటావు? అర్థమవుతుందా? నా కోసం మీరు నిలబడట్లే, నేను ఎట్లా పట్టుకోవాలి? మిమ్మల్ని ఎట్లా గొప్ప చేయాలి? పడి చావాలి. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే మనకి నిర్లక్ష్యం. ఆదివారం వచ్చిందంటే ఎంత ఆరాటం ఉండాలి కడుపులో. ప్రార్థన అంటే ఎంత, అమ్మో ఈరోజు నేను చేసుకోలేదు, బైబిల్ చదవలేదు, ఈరోజు నేను ప్రార్థన, ఈరోజు మందిరానికి వెళ్ళాలి, ఈరోజు పరిచయం చేయాలి, ఎంత ఆరాటం ఉండాలి గుండెల్లో. ఎప్పుడో స్టార్ట్ చేస్తే 11కి వస్తాం కదా. పాటలు వాళ్ళు పాడుతుంటారులే, మనం ఏంది పాడేది, వాళ్ళతో పాటు పాటలు సప్పట్లు కొట్టొచ్చి లోపల ఆరాటం ఉండదు మనకి, లోపల ఆశ ఉండదు మనకి. మన దేవుడు ఎందుకు హెచ్చించాలా? మనం ప్రత్యేకంగా బ్రతకము అందరితో పాటు. కులంతో ఏదో సామెత ఏందది చెప్పండి? అందరూ బతుకుతున్నారు, మనం కూడా అందరూ బతుకుతున్నారమ్మా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బతకలేదా? దానియేలు కూడా బతకలేదా? మరి వాళ్ళకి ఎందుకు అంత హోదా? మొర్దెకైకి ఎందుకు అంత హోదా? దేవుని సన్నిధిలో ఏ చిన్న పరిచర్య అయినా, ఏ చిన్న మంచి పని అయినా దేవుడు మర్చిపోటకు అన్యాయస్తుడైన దేవుడు. అంత మాత్రమే కాదు, నీ వ్యక్తిగతంగా అమ్మో ఆడ మగపిల్లడు పోతున్నాడు, నేను కప్పుకొని పోవాలి, ఇట్టి తీర్చుకొని పోతుంటే అది చూడ్డా? ఇంకా చూడాలని చూపించుంటివి. పిన్నులు కూడా పెట్టుకోము, చూపియాలనేది, పోవాలని. పచ్చిగా చెప్తా నేను, బుద్ధి రావాలని. కొంతమంది కండి, మీరు కాదు. ఆశీర్వాదం వస్తుంది చెప్పండి, అంతే. నువ్వు ఆకలి బాధలతో అట్టనే సావాలి, అట్నే పోతావు. నువ్వు పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇచ్చి చూడు, ప్రతి మనిషిని అన్నాని గౌరవించుడు, ప్రతి మనిషిని అక్కని గౌరవించుడు. నీ లోపల మనసులో ఒక మంచి క్వాలిటీ కలిగిన భక్తి చేసి చూడు. ఈరోజు కాకపోయినా రేపైనా ఒక గ్రంథంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు నవ్వడమే, వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవడమే, వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటుంటే వాళ్ళని గ్రిప్పులో పెట్టుకుంటుంటే ఎన్ని చూస్తాడో చూడ్డా. మన నవ్వేది కూడా చూస్తాడు, మన నవ్వేది చూస్తాడు, ఏడ్చేది కూడా చూస్తాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు. మన దేవుడు ఏం చేసినా అన్నీ ఆయనకు తెలుసు. ఆశీర్వాదము, ఘనత, ఆరోగ్యము, ఏం కావాలన్నా, హోదా కావాలన్నా, ఒక ఉద్యోగమైన, ఒక ఆశీర్వాదమైన, ఒక ఘనత అయినా, ఒక ఏదైనా అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? ఒకని ఆయుష్ ఆశీర్వాదం నీ వశమై ఉన్నవి. ఎవరి వశంలో ఉంది? ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? మనకి దేవుడు సన్నిధన్నా, దేవుడన్నా భయం లేని, ఏదో భయం లేని పిల్లంట. భయం లేని పిల్లేనా, కోడేనా? భయం లేని కోడంట. ఇల్లెక్కి కూసిందంట, అంతేనా? ఏమో, ఇల్లెక్కి కూసిందంట. లోపల దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళకున్న భయం మనలో ఉండాలి. చిన్న పొరపాటు చేయాలని, అప్పుడు ఆయన దృష్టిలో పడతాం. ఎవరి దృష్టిలో? ఆయన దృష్టిలో పడతాం. అప్పుడు నా కోసం ఇంత సెపరేట్గా బతుకుతున్నప్పుడు వీళ్ళకి నేను ఏమైనా చేయాలి అని ఆయనకు ఆశ కలుగుతుంది. అలా కాకుండా మనకు నచ్చినట్టుగా మనం బతికితే మనం చచ్చిపోయేదాకా ఎట్లా బతుకుతాం తెలుసా? ఇంకొంచెం ఆయుష్ ఉంది మనకి, ఇంకొన్ని సంవత్సరాల ఆయుష్ ఉంది. ఆయుష్ కూడా నార్మల్ పీపుల్గా బతుకుతాం, సాధారణమైన మనిషిలాగా బతుకుతాం. అందరూ మట్లో పెడుతున్నట్టు మనని కూడా ఏం పేరు ఉండదు. అబ్బా అందరూ బతికారా, ఏడు బతికట్టరా అంటారు.
అదే ఒక క్వాలిటీ భక్తి చేసి చచ్చిపోయామంటే అబ్బా బ్రతికాడ్రా నాయన, అట్ట బతకాలరా. మనం చచ్చిపోయినప్పుడు మాట్లాడతారు ఈ మాటలు, బతికితే అదిగో చూడు ఎట్ట బతికాడబ్బా. ఆ పేరు తెచ్చుకొని చచ్చిపోవాలి మనం. ఆ పేరు తెచ్చుకోవాలంటే కొన్నైనా సాక్రిఫైస్ చేసుకోవాలి కదా, కొన్ని వదులుకోవాలి కదా. మనకు నచ్చినవి వదులుకోవాలి, అది మనకి ఇష్టమే. అది మన దేవుడికి ఇష్టం లేనిది మనకి ఇష్టమా? మన దేవునికి ఇష్టమైంది మనకి ఇష్టం అవ్వాలి. మన దేవునికి ఇష్టం కానిది మనకు ఇష్టము అవ్వాలి. అందుకే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిద్ర పడకుండా చేస్తాడు ఆయన నిన్ను దీవించడానికి. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఆయనకు నచ్చినట్టు బతుకు. మొర్దెకై దేవుణ్ణి ఆరాధించాడు, ఎవ్వరికి మొక్కల, మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన ఒక పొజిషన్ వచ్చిందా, ప్రధానమంత్రి, ఆ ఊర్లోనే హోదా అని. యూదులందరినీ, మొర్దెకైని, రాణిని అందరినీ చంపాలని చూశాడు హామాన్. ఆడు చచ్చాడు కానీ మొర్దెకై చచ్చాడా? అంతే. నువ్వెప్పుడు దేవునికి ఇష్టంగా బతికితే నువ్వెప్పుడు చావు, నువ్వే ఒక పై హోదాలో ఉంటావు. రెండవ మాట, నెబుకద్నెజరుకి నిద్ర పట్టకుండా చేసింది ఎందుకో తెలుసా? మన అయ్యగారిని పైకి లేపాలని. అహష్వేరోషుకు నిద్ర పట్టకుండా ఎందుకు చేశాడు దేవుడు తెలుసా? మొర్దెకైని ఈరోజు ఇదే మాట కనుక నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేసుకుంటే నీకు మేలు చేయాలని ఎవరినొకరిని నిద్ర పట్టకుండా చేస్తాడు. తల్లు వంచండి, మోకరించండి. మరి ఎట్లా ప్రార్థన చేసుకుంటారు? తల్లు వంచి మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను కూడా